ప్రైజ్ ద లార్డ్. ఈ 2025లో మీరు ఎలా గడిపారో, ఎలా జీవించారో, ఎలా నడిచారో, ఎలా బ్రతికారో నాకైతే తెలియదు, కానీ దేవునికి మీకు తెలుసు. అయితే 2026లో మీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు ఆలోచనిస్తూ వచ్చారు. అది నీకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వాగ్దానమే. సార్వత్రిక సంఘ వాగ్దానం. ఈ సంవత్సరం ఏం సంవత్సరము? 2026, 2026. దేవుని వాక్యంలో నుండి మీకు ఒక వచనాన్ని నేను చూపించమంటారా? ఆ మాట 2026లో ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు నెరవేర్చుకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడువైనా, నువ్వు హైందవుడువైనా, ముస్లిం అయినా, నువ్వు జైనుడువైనా, ఎలాంటి వారి వ్యక్తివైనా ఈ మాట నీ కొరకే. ఈ మాట నీ కొరకే. జాగ్రత్తగా ఈ వాగ్దానం తీసుకో. సహాయం చేస్తాడు దేవుడు. యోహాను సువార్త, మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 20:26 ఏం రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నిందలు, అవమానాలు కూడా వెళ్ళావు కదా. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2026లో నీ మధ్యకు వచ్చి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆ సమాధానమును దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ పరిచర్యకు తోడయుండునుగాక. ఆమేన్.